ఒకరోజు ఒక మహారాజు తన మహామంత్రితో కలిసి చదరంగం ఆడుతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన ఒక బ్రాహ్మణ పండితుడు రాజుగారు చదరంగంలో కదుపుతున్న పావుల తీరును చూసి అతన్ని ప్రశంసిస్తూ ఒక పద్యాన్ని ఆలపిస్తారు. దానికి పరవశించిపోయిన రాజు ఆ కవిని ఏదైనా వరం కోరుకో అంటాడు. కవి సంకోచిస్తూ, మహారాజా, నాకు పెద్దగా ఏమీ వద్దు. మీరాడుతున్న చదరంగంలో ఎన్ని గళ్ళున్నాయో లెక్కించి ఒక్కొక్క గడికి రెండింతలుగా, అంటే మొదటి గడిలో 1, రెండవ గడిలో 2, మూడవ గడిలో 4, నాలుగవ గడిలో 8 చొప్పున ధాన్యపు గింజలు ఇప్పించండి అంటాడు. అందుకు ఆ రాజు మంత్రి వైపు తిరిగి, ఏంటి మహామంత్రి, ఒక మహారాజును అడగాల్సిన కోరిక ఇది? చదరంగంలోని 64 గళ్లలో రెట్టింపు ధాన్యం కావాలట. ఎంత అమాయకుడి బ్రాహ్మణుడు అంటాడు. లేదు మహారాజా, ఈ బ్రాహ్మణుడు చాలా తెలివిగా అడిగాడు. తన కోరిక తీర్చాలంటే మన ధాన్యాగారంలోని ధాన్యమే కాదు, రాజ్యంలోని ధాన్యం కూడా సరిపోదు అంటాడు మహామంత్రి. నిజమేనంటారా? మీరు కూడా ఒకసారి లెక్కించే ప్రయత్నం చేయండి మరి. హాయ్, హలో, అందరికీ నమస్తే. దిస్ ఇస్ రోజా అండ్ యు ఆర్ వాచింగ్ వెల్త్ ఇన్ఫో క్రియేషన్. ఒక వ్యక్తికి సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తు కావాలంటే ఈ రోజు నుండి పొదుపు చేయాలి. కానీ చిన్న వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయలేరు. మరియు వీరు పొదుపు చేసిన ఆ కొద్ది మొత్తం కూడా అత్యవసర నిధులుగా కానీ ఏదో అవసరానికి కానీ పనికి వస్తాయి. అంతేగాని ఉత్తమమైన సంపదను సృష్టించడానికి కాదు. మరి భవిష్యత్తులో డబ్బుకు ఇబ్బంది కలగొద్దన్నా, మీరు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్నా డబ్బును పొదుపు చేయడం కాదు, పెట్టుబడి పెట్టాలి. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. దేవుడు ప్రత్యక్షమై, నేను నీకు 2 వరాలు ఇస్తాను, అందులో ఒకటి మాత్రమే నువ్వు చూస్ చేసుకోవాలి. అవేంటంటే, మొదటిది, నేను నీకు ఒక మ్యాజిక్ రూపాయి నాణ్యాన్ని ఇస్తాను, అది 1 నెల పాటు ప్రతిరోజు రెట్టింపు అవుతుంది. రెండవది, తక్షణమే ₹1,00,00,000 ఇస్తాను అన్నాడు అనుకోండి. మీరు దేన్ని ఎంచుకుంటారు? మనలో చాలామంది ఖచ్చితంగా ₹1,00,00,000 మొత్తాన్ని ఎంచుకుంటారు. అలా కాకుండా మీరు ₹1 కనుక ఎంచుకున్నట్లయితే 30 రోజుల తర్వాత ఆ ₹1 నాణెం విలువ అక్షరాల ₹53,68,70,912 అవును, మీరు సరిగ్గానే విన్నారు. దీనినే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదా చక్రవడ్డీ అంటారు. అసలు చక్రవడ్డీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యక్తికి ₹10,000 అప్పుగా ఇచ్చారనుకోండి, దానిని అసలు అంటారు. దీనికి సంవత్సరానికి 5% వడ్డీ రేటును ఇచ్చినట్లయితే సంవత్సరం ముగిసేసరికి మీకు ₹500 వడ్డీ వస్తుంది. అప్పుడు అసలు ప్లస్ వడ్డీ మొత్తం 10,500 అవుతుంది. ఈ 10,500ని రెండవ సంవత్సరానికి అసలు కింద పరిగణిస్తారు. అప్పుడు మళ్ళీ 5% వడ్డీతో రెండవ సంవత్సరం ముగిసేసరికి మీకు ₹525 వడ్డీ వస్తుంది. ఇప్పుడు మొత్తం 10,500 ప్లస్ ₹525 ₹11,025 మూడవ సంవత్సరానికి అసలవుతుంది. ఇలా గడుస్తూ ఉంటే మీ డబ్బు రెట్టింపు అవుతూనే ఉంటుంది. దీనినే చక్రవడ్డీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే వడ్డీ పైన వడ్డీ అన్నమాట. ఇదే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ప్రపంచంలోనే 8th వండర్గా పేర్కొన్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అత్యంత శక్తివంతమైనది. దీనిని ఎవరు అర్థం చేసుకుంటారో వారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. అర్థం చేసుకోని వారు ఇతరులకు డబ్బు చెల్లిస్తూ ఉంటారు. 2008లో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరు పొందిన వారెన్ బఫెట్ చక్రవడ్డీ అనే మాయాజాలానికి గొప్ప ఉదాహరణ. అతనికి 50 ఏళ్లు నిండిన తర్వాత అతని మొత్తం సంపదలో 90% కంటే ఎక్కువ డిపాజిట్ అవ్వడం గమనించదగ్గ విషయం. అది అతని మునుపటి సంపాదన పైన వడ్డీ మరియు ఆ వడ్డీ పైన వడ్డీ. ఇన్వెస్ట్ చేయడం అంటే ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాం అన్నది మాత్రమే కాదు, ఎంత సమయం పెట్టుబడి పెట్టాం అన్నది కూడా. ఎందుకంటే ఎక్కువ టైం పెట్టుబడి పెడితేనే చక్రవడ్డీ వలన ఎక్కువ మొత్తాన్ని పొందవచ్చు. అయితే ఇది ఆస్తులు మరియు అప్పులు రెండింటిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఒక ఆస్తి విలువను మరింత వేగంగా పెంచుతున్నట్లుగానే చెల్లించాల్సిన అప్పు పైన కూడా వడ్డీకి వడ్డీ పేరుకుపోతుంది. ముందుగా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా ఆస్తులను కూడబెట్టడం గురించి చూద్దాం. మీరు ఒక బ్యాంకులో లేదా ఒక ఆర్థిక సంస్థలో కొంత అమౌంట్ను డిపాజిట్ చేశారనుకుందాం. వారు నిర్ణీత సమయం తర్వాత మీకు కొంత అమౌంట్ను అదనంగా ఇస్తారు. దీనిని ఇంట్రెస్ట్ అంటారు. ఇది మీకు తెలుసు. ఈ వడ్డీ పైన వచ్చే వడ్డీని చక్రవడ్డీ అంటారు. ఇది కూడా మీకు తెలుసు. అయితే వివిధ సందర్భాల్లో ఈ చక్రవడ్డీ ఎలా పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం. బోర్గా ఫీల్ అవ్వకండి, నేను మ్యాథ్స్ క్లాస్ తీసుకోవడం లేదు, జస్ట్ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. ఫస్ట్ డైలీ కాంపౌండ్ గురించి చూద్దాం. మీరు ఒక మార్కెట్ ఖాతాలో 5,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే అది రోజువారీగా 5% వడ్డీ రేటుతో మొదటి రోజు 68 పైసల వడ్డీ వస్తుంది. మరుసటి రోజు మీ కొత్త ఇన్వెస్ట్మెంట్ 5,068 మరియు వడ్డీ 69 పైసలు. అంటే మూడవ రోజు ఇన్వెస్ట్మెంట్ 5,068 ప్లస్ 69 పైసలు, మొత్తం ₹5,001.37. ఇలా ఒక సంవత్సరం అంటే 365వ రోజు ముగిసేసరికి మీ ఖాతాలో ₹5,256.36 ఉంటాయి. ఇప్పుడు వీక్లీ కాంపౌండ్ చూద్దాం.
కొన్ని ఆర్థిక సంస్థలు రోజువారీకి బదులు వారానికి ఒకసారి ఇంట్రెస్ట్‌ని లెక్క కడతాయి. సేమ్ ఇంతకు ముందు లాగానే రూ. 5,000 5% వడ్డీ రేటుతో వారం ముగిసేసరికి రూ. 4.81 వడ్డీ వస్తుంది. రెండవ వారానికి మీ పెట్టుబడి రూ. 5,004.81. ఇలా సంవత్సరం అనగా 52 వారాలు ముగిసేసరికి మీ అకౌంట్లో రూ. 5,256.23 జమ అవుతాయి. ఇక్కడ డైలీ కాంపౌండ్‌కి, వీక్లీ కాంపౌండ్‌కి తేడాను గమనించినట్లయితే డైలీ కాంపౌండ్ మొత్తంలో కంటే వీక్లీ కాంపౌండ్ మొత్తంలో 13 పైసలు తక్కువగా ఉన్నాయి. ఇది అసలు పెద్ద తేడానే కాదు. కానీ కాలక్రమేణా ఈ తేడానే చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మంత్లీ కాంపౌండ్‌ని లెక్కిద్దాం. అసలు 5,000 వడ్డీ రేటు 5% అయితే సంవత్సరం గడిచేసరికి రూ. 5,255.13 మీ ఖాతాలో ఉంటుంది. నెక్స్ట్ క్వార్టర్లీ కాంపౌండ్‌ని చూద్దాం. 5,000 అసలు 5% ఇంట్రెస్ట్‌తో సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి మీ ఖాతాలో రూ. 5,254.73 ఉంటాయి. చివరగా సంవత్సరానికి ఒకసారి మొత్తం ఇంట్రెస్ట్ లెక్క కడితే 5,000 అసలు 5% వడ్డీ రేటుతో సంవత్సరం ముగిసేసరికి మీ ఖాతాలో రూ. 5,250 డిపాజిట్ అవుతుంది. ఇప్పుడు సంవత్సరం ముగిసే సమయానికి అన్ని మొత్తాలని ఒకసారి చూద్దాం. 366వ రోజు ముగిసేసరికి వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్ బ్యాలెన్స్లో ఎలాంటి మార్పు ఉండదు. కానీ డైలీ కాంపౌండ్ బ్యాలెన్స్లో మాత్రం రూ. 5,302.18 ఉంటుంది. అంటే మన ఖాతాలోకి ఎక్కువ అమౌంట్ రావాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ సార్లు మల్టిప్లై కావాలన్నమాట. ఇది పెట్టుబడిపై చక్రవడ్డీ ప్రభావం. ఇది చిన్న సంఖ్య. ఇదే ప్లేస్లో మీరు పెద్ద సంఖ్య తీసుకుంటే లేదా దీన్నే దీర్ఘకాలికంగా చూసినట్లయితే ఇది మీకు అధిక రాబడిని ఇస్తుంది. ఇక్కడ మనం ఒక్కసారి డిపాజిట్ చేస్తే వచ్చే అమౌంట్ గురించే చూసాం. కానీ ఈ 5,000ని ఎవ్రీ మంత్ డిపాజిట్ చేస్తే ఇంకా ఎక్కువ లాభాలు పొందవచ్చు. అయితే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అన్నది ఇంకొక ప్రశ్న. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా చేసే ఇన్వెస్ట్మెంట్ పైన కాంపౌండ్ ఇంట్రెస్ట్ పొందవచ్చు. ఎస్ఐపి లాభాలు స్టాక్ మార్కెట్ ఫలితాలపై ఆధారపడి ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లకు యావరేజ్గా 12-15% వరకు యాన్యువల్ బెనిఫిట్స్ రావచ్చు. భారత్లోని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. ఫిక్స్డ్ డిపాజిట్లతో ముందుగానే నిర్ణయించుకున్న నిర్ణీత కాల వ్యవధికి పెట్టుబడి పెట్టవచ్చు. ఉద్యోగం చేసేవారికి పీఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఇలా మీకు నచ్చిన ఆర్థిక సంస్థలో పెట్టుబడి పెట్టి తొందరగానే ఎక్కువ డబ్బును సంపాదించవచ్చు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మీరు రుణదాతలుగా ఉన్నప్పుడు, అంటే మీరు వేరే వాళ్ళకు అప్పిచ్చినప్పుడు. ఒకవేళ మీరే గనక రుణగ్రహీతలు అంటే ఒక ఆర్థిక సంస్థ లేదా ఒక బ్యాంకు నుండి మీరు అప్పు తీసుకున్నట్లయితే దానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్క కడితే దాని ప్రభావం ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో కీప్ వాచింగ్ our channel. To watch more videos, don't forget to subscribe our Wealth Info Creation. Thank you. We'll meet in the next video.